సారంగపాణి జాతకం అనేది జాతకాలు చెప్పేవాళ్ళ మీద, లేకపోతే ఇక్కడ మనకి స్పెషల్గా ఒక సెలబ్రిటీ జాతకుడు అని తిరుగుతుంటారు ఆయన మీద, లేకపోతే ఏంటి? అలా లేదండి, ఇది అయితే ఒకటి కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక గ్యాప్ ఫిల్లింగ్ సినిమా కింద కదా మీరు తక్కువ సినిమాలు చేసి మీరు కృష్ణప్రసాద్ గారితో ఆల్రెడీ 3వ సినిమా ఇది. అంటే మీ ఇద్దరికి ఏం కాలింగ్ కార్డ్ అన్నారు కదా, అంటే ఇప్పుడు మీరు కథలు పట్టుకుని ఎవరి దగ్గర వెళ్తారా, లేదంటే వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అలా ఉండదండి. అంటే దర్శి తీసుకోవడానికి రీజన్ ఏంటి? నేను హీరోనా అన్నట్టు చూడగా ఈ పాత్రకి సారంగపాణి పాత్రకి ఎవరు బాగుంటారు, అతనికి లక్షణాలన్నీ అతను నాకు కనిపించాయి. నటు వెన్నెల కిషోర్ అనే వ్యక్తి కరెక్ట్ గా వాడుకుంటే సినిమా నిలబెట్టేస్తారు. అసలు కిషోర్ ఈజ్ అ గోల్డ్ మైన్. సరిగా వాడుకోవట్లేదు ఈ మధ్యన. అంటే సినిమాని రెస్క్యూ చేసే వాళ్ళ కింద వాడుతున్నారు వాళ్ళని. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నేను కూడా బాగున్నాను సార్. ఈ వాటికి బేసిక్ ఏంటంటే సారంగపాణి జాతకం శతదినోత్సవం అయిపోయి ఉండాలి యాక్చువల్గా, ఎందుకంటే మీరు అందరూ కూడా సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి. అంటే మీరు అన్నట్టు బాబు గారి జోక్ ఒకటి ఉండేది, 100 రోజులు 95 రోజుల కింద రిలీజ్ అయి ఉంటే ఆయన పోస్టర్ వేసాడు ఆయన. అలాగే మేము కూడా వేసేయచ్చు యాక్చువల్లీ. బట్ కాకపోతే ఈ సినిమాలో అంటే టీజర్ వరకు ఉన్నది ఒక వైబ్ అయితే కనుక ట్రైలర్తో ద నెక్స్ట్ వైబ్ కనిపించింది అనమాట. అంటే సారంగపాణి జాతకం గురించి అంతకుముందు వస్తే ఒక 4 సినిమాల్లో ఒకటి కింద మిగిలిపోయేది. ఇప్పుడు మాత్రం 25th వచ్చే సినిమాల్లో ఒక సపరేట్ అంటే ఐబాల్స్ అయితే ఆ సినిమా పైన ఉన్నాయి. ఎలా ఉంటుంది చూద్దాం ఫస్ట్ డే అనే క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది ట్రైలర్. ఏ సార్, అయితే బేసిక్గా జాతకం ఈ ఉంగరాలు ఇవన్నీ పెట్టి మనం చేస్తుంటేనే అంటే అందరికి ఒక చిన్న డౌట్ ఉంది. మీరు మీ సినిమాలో కొన్ని సెటైర్స్ వేస్తూ ఉంటారు ఏ సినిమా తీసినా. సమ్మోహనం తీస్తే సినిమా ఇండస్ట్రీ మీద, దాంట్లో ఉన్న కొంతమంది కిడ్స్ అలాంటి వీటి మీద. సో మరి ఇది సారంగపాణి జాతకం అనేది జాతకాలు చెప్పేవాళ్ళ మీద, లేకపోతే ఇక్కడ మనకి స్పెషల్గా ఒక సెలబ్రిటీ జాతకుడు అని తిరుగుతుంటారు ఆయన మీద, లేకపోతే ఏంటి? అలా లేదండి, ఇది అయితే ఒకటి. ఇప్పుడు ఎవరో చెప్పినట్టు అనేవాడే పడాలి, పడేవాడే అనాలి అని ఒక సేయింగ్ ఉంది మనకి. మనం ఒక సోషల్ సెటైర్ ముఖ్యంగా తీస్తున్నప్పుడు ఎంతో కొంత ఒక ట్రెండ్ మీద, ఒక విషయం మీద మనం జోక్లు వేయడం తప్పదు. అలాంటి జోక్స్ చాలా ఉంటాయి. స్పెసిఫిక్గా పర్టికులర్ ఒక మనిషిని టార్గెట్ చేసుకుని చేసిన ఈ సినిమాలో అయితే ఒక జనరల్ ఆ వ్యక్తుల వల్ల కానీ, ఆ వ్యక్తులు క్రియేట్ చేసిన వాతావరణం వల్ల కానీ కొన్ని జనరల్ ట్రెండ్స్ వస్తాయి చూడండి, వాటి మీద ఖచ్చితంగా జోక్స్ ఉంటాయి, ఉండాలి. ఈ సినిమా యొక్క అంటే అది సోషల్ సెటైర్ కాబట్టి ఇట్స్ వెరీ ఫన్నీ, చాలా ఒక హాస్యరస ప్రధానంగా. నమ్మకం అనేది పెడదారి పెడితే మూఢనమ్మకం అయితే ఎంత గందరగోళం అవుతుంది అనే దాని మీద మనం ఒక హ్యూమరస్ ఫిల్మ్ తీసినప్పుడు ఖచ్చితంగా జోక్స్ వేయకపోతే నవ్వురాదు ఎవరికి. ఆ రెజనెన్స్ ఆడియన్స్ తో ఉండాలంటే వాళ్ళు చూస్తున్న దాని మీద నేను ఏదో ఒకటి మాట్లాడాలి, చేయాలి, అది ఉంటుంది. అయితే ఎవరినో వాళ్ళని ఒక్కళ్ళని ఉద్దేశించి వాళ్ళని అలా ఉండదు. జనరల్ జోక్స్ అయితే ఉంటాయి. మన ప్రెస్ మీట్ లో శ్రీనివాస్ అవసరాలు అంటే ఒక 5 నిమిషాల కంటే ఎవరు దెబ్బతినమాట. మనోభావాలు నా వరకు స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు ఎవరి మనోభావాలు దెబ్బతినవు. అంటే మీరు ఇంకా కోడిగుడ్డుకి ఏకలు పీకడ తలుచుకుంటే అది అనిపించవచ్చు. బట్ నా వరకు నేను ప్రయత్నించింది ఏంటంటే ఒక చాలా అందంగా, చమత్కారంగా, కొంచెం అక్కడక్కడ ఘాటుగా, స్పైసీగానైనా ఒక విషయం మీద మనం ఒక హాస్యరస ప్రధానమైన ఒక సోషల్ సెటైర్ చేద్దాము. ఆ మధ్యలో ఓవర్ సెన్సిటివ్గా ఎవరైనా ఫీల్ అయిపోతే మనం ఏం చేయలేము. బట్ అది లేకుండా మనం కామెడీ చేయలేము. ఇప్పుడు మీకు ఆవకటడకలో పూంపుహార్ అని ఒకడు ఉంటాడు, ఆయన బాబు మోహన్ గారికి. ఇప్పుడు అందరూ జ్యోతిష్యులు ఎలాంటి వాళ్ళ అంటే నోబడీ కెన్ సే, బట్ అది లేకపోతే లేదు. అయితే మీరు ఫస్ట్ కార్డ్ అవుట్ వేస్తారు కదా, ఎవరిని ఉద్దేశించినవి కాదు అని అంటే ఉద్దేశించినవి అయి ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి అసలు అలాంటి అవసరం కూడా కనబడుతుంది నాకు తెలిసి సినిమాలో. ముఖ్యంగా ఈ సినిమాలో ఉద్దేశం వాళ్ళకంటే కూడా ఈ సారంగపాణి అనేవాడి తపన, సారంగపాణి అనేవాడికి ఉన్న నమ్మకం, అతను దాని వల్ల పడే కష్టాలు అది ఉంటుంది. ఆ దానికంటే మిగతా అసలు జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళంతా దొంగలు, దీని మీద మీకు అంత ఫోకస్ ఉండదు. అంటే జాతకం వల్ల ఒకటి లైఫ్ ఎలా ప్రభావితం అయింది, అది ప్రభావితం అవడం ఎలా అవుతుంది అనేది మీ చేతుల్లో ఉంటుంది. నమ్మకం అనేది మిమ్మల్ని బలవంతం చేస్తే, మూఢనమ్మకం మిమ్మల్ని బలహీనం చేస్తుంది. దట్ ఇస్ ద పాయింట్. అయితే ఇప్పుడు ఇది ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక గ్యాప్ ఫిల్లింగ్ సినిమా కింద కదా మీరు చేసిన. అంటే రాజుగారితో చేయాల్సిన సినిమా అంటే నాకు జనరల్ గా నేను గ్యాప్ ఫిల్లింగ్ అని అలా ఫీల్ అవ్వాలి. అంటే నేను గ్యాప్ ఫిల్లింగ్ ఇన్ ద సెన్స్ అంటే వేరే విధంగా కాదు సార్. అవును, అంటే మీ దగ్గర చాలా కథలు ఉంటాయి కదా. అంటే ఒక నేను ఒరిజినల్ గా రాజుగారితో చేయాలి సినిమా, అది డిలే అవ్వడం వలన
గేమ్ చేంజర్ టైంలో రాజు గారు ఎక్కువ కాలం అయిపోయింది, మీరు ఉన్నారు, ఇంకా నాకు కొంచెం టైం పట్టేలా ఉంది, మీకు అవకాశం ఉంటే మీరు వేరే సినిమా చేసి రండి, నేను మిమ్మల్ని హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు. నేను కూడా ఆయన అడిగా, సార్ టైం పట్టేలా ఉంది, నో మీరు వెళ్ళండి అన్నప్పుడు లక్కీగా కృష్ణప్రసాద్ గారు కూడా అప్పటి నుంచి నన్ను కొంతకాలంగా అడుగుతున్నారు, యశోద తర్వాత మనం ఏమైనా చేద్దామా అని. ఆయన నేను కలిసి ఇలా నా దగ్గర కథ ఉంది అని చెప్తే ఆయన చాలా నచ్చింది, నచ్చి లెట్స్ డూ ఇట్ అన్నారు. సో వెంటనే నేనేంటి ఏ సినిమా చేసినా ముఖ్యంగా నాలాంటి ఫిల్మ్ మేకర్కి ఒకసారి అద్భుతంగా చెప్పారు కమల్ హాసన్ గారు, మీ లాస్ట్ సినిమానే మీ కాలింగ్ కార్డ్ అన్నాడు ఆయన. సో ప్రతి సినిమా మీరు ఫస్ట్ సినిమా అన్నట్టు తీయాలి. సో అలా నేను ఈ సినిమాను కూడా అంతే శ్రద్ధగా చేయడం జరిగింది. బట్ జరగడానికి కారణం అదే, ఐ హ్యాడ్ టు కమ్ హియర్ టు ఫిల్. అంటే మీరు ఒక టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన కథాబలం నమ్ముకునే తీస్తున్నా వేలే ఉన్నారు. మీరు కూడా ఏంటంటే ఒక టేస్ట్ఫుల్ డైరెక్టర్, ఏది పడితే చేసేది, అంటే ట్రెండ్ తగ్గట్టు ఉన్నా లేకపోయినా మీరు అనుకున్న పాయింట్ని అనుకున్నట్టుగానే చెప్పి, అంటే నిదానం, అంటే మనం ఎన్ని సినిమాలు చేసామనేది కాదు, సినిమాలు బాగుండాలనే థాట్లో మీరు వెళ్తుంటారు కదా. అయితే తక్కువ సినిమాలు చేసిన మీరు కృష్ణప్రసాద్ గారితో ఆల్రెడీ 3వ సినిమా ఇది, అంటే మీ ఇద్దరికి సింక్ లేదండి. ఇప్పుడు మాకు చాలా యాక్చువల్లీ ఎక్కువ గ్యాప్ వచ్చింది మా ఇద్దరికి. ఫస్ట్ 2016లో జెంటిల్మెన్, 2018లో సమ్మోహనం. ఇది కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 7 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అలా 6 ఏళ్ళు 2024లో స్టార్ట్ చేశాను. కారణం ఏం లేదు, ఒకటి నేను 2 సినిమాల మధ్యలో రాజు గారికి బి చేశాను, తర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలన్న సినిమా చేశాను. ఆయన లోపల యశోద చేశారు, యశోదతో పాటు ఇంకో 2-3 ఆయన ఎంత మంచి వాడవరా ఒకటి చేశారు, 2-3 డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ 2-3 చేశారు ఆయన. ఈ గ్యాప్ వచ్చింది. సరే ఆయన కూడా ఏంటంటే మరీ మనం 1 by 1 ఏదో క్యూ కట్టినట్టు కాదు, నువ్వు ఒకటి చేసుకో నేను కూడా ఒకటి చేసుకుంటాను టైప్లో ఉండడం వల్ల, సరే మళ్ళీ మంచిగా కుదిరినప్పుడు కథ నాకు ఎక్సైట్, నాకు చెప్పబుద్ధి అయినప్పుడు అప్పుడు చేద్దాం అని అనడం జరిగింది. లక్కీగా ఆ టైంలోనే ఆయన కరెక్ట్గా ఆయన చేద్దాం అనుకోవడం, నా దగ్గర నాకు నచ్చిన కథ ఉండడం, ఆయన కూడా ఎక్సైట్ అవ్వడం జరిగింది. సో లక్కీగా ఇదొక్కటే కొంచెం 6 ఏళ్ల గ్యాప్లో వచ్చింది. అంటే మీరు అన్నట్టు కాలింగ్ కార్డ్ అన్నారు కదా, అంటే ఇప్పుడు మీరు కథలు పట్టుకుని ఎవరి దగ్గరికైనా వెళ్తారా, లేదంటే వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు? అలా ఉండదండి, ఇట్ వర్క్స్ బోత్ వేస్ అండి, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే మన దగ్గర చాలా మంచి కథ మనకి నచ్చింది ఉన్నప్పుడు దాన్ని పట్టుకుని 10 మంది దగ్గరికి, నటుల దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి. ఒకప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పిలుస్తారు. ఇప్పటివరకు నా అదృష్టం కొద్దీ నేను చేసిన సినిమాలన్నీ వాళ్ళు పిలిచిన తర్వాత రాసినవే. అయితే నా దగ్గర ఆల్రెడీ కథలు ఉంటాయి కాబట్టి, మోహన్ గారు ఏమైనా సినిమా చేద్దామని నన్ను ఎవరైనా పిలిచారనుకోండి, ఓకే సార్ మీకు ఏ టైప్ ఆఫ్ సినిమా అనుకుంటున్నారు, మీకు ఏమైనా స్పెసిఫిక్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయా, లేదు ఏదైనా అంటే ఓకే నా దగ్గర ఈ కథ ఉంది, ఈ కథ మీకు ఏది నచ్చుతుంది, నాకు ఇది నచ్చుతుంది, ఓకే మీకు నచ్చేసిన ముందు నిర్మాతకి నచ్చిందంటే దాన్ని ఓకే అదే ఒక ట్రీట్మెంట్ లెవెల్లో ఉండగా ఒక యాక్టర్కి చెప్పడం, యాక్టర్ నాకు కూడా నచ్చిందంటే దెన్ ఐ విల్ టేక్ 2-3 months టైం అండ్ దాని ఫుల్ స్క్రీన్ ప్లే కింద రాసి, ఆ తర్వాత రీరైట్స్ అవన్నీ ఉంటాయి. నాకు ఒక స్క్రిప్ట్ కనీసం 10-15 డ్రాఫ్ట్లు రాస్తాను. 12 to 13 డ్రాఫ్ట్స్ ఈజ్ మై ఫైనల్ డ్రాఫ్ట్. అందుకని ఆ టైం అంతా నేను ఒక 3 to 6 నెలలు స్క్రిప్టింగ్. ఆ 3వ నెల తర్వాత మీకు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే బేసిక్ టెంప్లెట్ ఏర్పడిపోతుంది కాబట్టి లొకేషన్ స్కౌటింగ్, కాస్టింగ్ మొదలైపోతుంది. మిగతా 3 నెలలు ఐ విల్ బి డూయింగ్ ప్రీ ప్రొడక్షన్ అండ్ రీరైటింగ్. సో 6 నెలల్లో అదొక లాక్ అయిన తర్వాత, షూటబుల్ స్క్రిప్ట్ అయిన తర్వాత ఇంకప్పుడు మేము ప్రీ ప్రొడక్షన్కి వెళ్తాం. సో జనరల్లీ నాకు ఒక ఏడాది పడుతుంది, నేనే రాస్తాను కాబట్టి. సో అందుకని ఆ విధంగానే కృష్ణప్రసాద్ గారితో కూడా ఈసారి లక్కీగా ఆయన కూడా కథ నచ్చడం, ఆయన ఎంతో కాలంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ చేద్దాము అని అనుకుంటూ ఉండడము, ఆయనకి ఇది సెట్ అయింది. సార్ అంటే దర్శి తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే అంతకుముందు బేసిక్గా ఏంటంటే దర్శి కామెడీ చేస్తాడని తెలుసు కానీ, బట్ ఒక అమాయకుడు పాత్రలో దర్శనం చూడడం అనేది జరగలేదు. అవును. సో మీ లుక్స్ లోకి నాకు 2-3 సినిమాలు ప్రధానంగా కారణం. ఒకటి అఫ్ కోర్స్ కామెడీ, కొన్ని పాత్రలు కామెడీ చేసిన ఎలాగ బాగా చేశాడు, ఏది పెళ్లి చూపులు కానీ, F2లో కానీ. బట్ తను కొంచెం మెయిన్ లీడ్గా చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ బలగం కానీ, తర్వాత సీరియస్ మల్లేశం మెయిల్ అనే సినిమా చేశాడు, అదొకటి. దాని తర్వాత ఆఫ్ కోర్స్ సేవ్ ద టైగర్స్. ఇవి చూసినప్పుడు నాకు తనలో ఒక, అంటే నేను ఇది హీరోనా అన్నట్టు చూడంగా ఈ పాత్రకి, సారంగపాణి పాత్రకి ఎవరు బాగుంటారు, అతనికి లక్షణాలన్నీ అతనిలో నాకు కనిపించాయి నటుడికి. 2 సాధారణంగా కామెడీలో మన వాళ్ళు చేసే రెగ్యులర్గా నేను చూసే పొరపాటు ఏంటంటే, పెద్ద యాక్టర్ కూడా చేస్తారు, హిందీలో కూడా జరుగుతుంది. కామెడీ సినిమా చేస్తున్నాం కాబట్టి కామెడీ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే మనం ఇలా వేషాలు వేయడం, మోహన్ రకరకాలుగా తిప్పడాలు ఏదో ఒకటి చేసి అంటే నమ్మించాలని. దాదాపుగా నేను చూసిన బెస్ట్ కామెడీస్ ఎప్పుడు పండుతాయంటే వాళ్ళ పాత్రని సరిగ్గా పోషించినప్పుడు. యూ టేక్ మైకల్ మదన కామరాజు, కమల్ హాసన్ గారిని, లేకపోతే బ్రహ్మచారి తీసుకోండి, సతీ లీలవర్ తీసుకోండి, లేకపోతే పంచతంత్రం తీసుకోండి. ఆ పాత్రలో వాళ్ళ గొడవలో ఉంటే చూసిన అవుతుంది. మాయాబజార్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తర కుమారుడి పాత్ర రేలంగ్ గారు చేసిన విధానం ఏదైతే, నాకు అలా చేసేవాళ్ళు ఇష్టం. అంటే పాత్రలో మీరు ఆడియన్స్ నవ్విస్తున్నానా లేదా, నా మొహాన్ని ఎలా తిప్పుతాను, ఈ పాత్రలో ఎంత నేను వాడి కాన్ఫ్లిక్ట్ని జనరేట్ చేయగలిగితే
ఆటోమేటిక్గా అది నవ్వు వస్తుంది. చాప్లిన్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ అండి, చార్లీ చాప్లిన్. నాకు దర్శి అలాగా నటించగలడు అనిపించింది. అంటే ఈ సినిమాలో సారంగపాణి అసలు కామెడీ చేయడు. సారంగపాణిని చూసి మీరు నవ్వాలి, సారంగపాణి కష్టాలను చూసి మీరు నవ్వాలి. సారంగపాణితో ఉన్న వెన్నెల కిషోర్ పాత్ర కూడా, వెన్నెల కిషోర్ కూడా కామెడీ చేయడు, కానీ వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు ఒకరినొకరు తిట్టిన తిట్లు, లేకపోతే వాళ్ళు పడే టెన్షన్కి మీకు నవ్వు రావాలి. అలాగే హర్ష కూడా. అలా ముగ్గురు నటులు, ముఖ్యంగా దర్శిలో నాకు నచ్చింది ఏంటంటే అలా చేయాలి, అలాంటి ఎవరు కరెక్ట్ అన్నది నాకు కరెక్ట్ అనిపించాడు దర్శి. తను అలాగే చేశాడు కూడా, అందులో చాలా అద్భుతంగా చేశాడు. బట్ మార్కెటింగ్ దీనికి వెళ్ళినప్పుడు అంటే మన దర్శి లాంటి వ్యక్తి అంటే ఇప్పుడు కోర్టు వచ్చింది తర్వాత సారంగపాణి వస్తుంది కాబట్టి అంటే మేము ఒక లిమిటెడ్ బడ్జెట్ లో చేసాం ఇది. వి డిడ్ంట్ డూ ఇట్ ఎక్స్టెన్సివ్లీ ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ లో మేము 65 రోజుల్లో చేసామండి సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ లో వీలైనంత కథకి న్యాయం చేస్తూ కాంపాక్ట్ గానే చేశాను ఈ సినిమా. అంటే కోర్ట్ అంత కాంపాక్ట్ కాదు ఇది. కోర్ట్ ఈస్ వెరీ కథే చిన్న కథ, అది మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కోర్ట్ రూమ్ డ్రామా. వేరే మా సినిమాలో రొమాన్స్ ఉంది, కొంత హాస్యం ఉంది, ఒక 2-3 ఒకే ఒక అవుట్డోర్ మాది వైజాగ్. కాబట్టి ఎక్కడ విచ్చలవిడి ఖర్చు అక్కడ జరగలేదు. కానీ దర్శికి ఎంత కాంపాక్ట్ లో చేయాలో, ప్లస్ దర్శే కదా, నేను కృష్ణప్రసాద్ గారు మేము అందరం ఉన్నాం కాబట్టి దీన్ని ఎంత అందంగా ప్రజెంట్ చేయగలం అనే దానిలో మాక్సిమం మేము ఆ పరిధిలోనే చేసాం సినిమా. అయితే ఈ సినిమా కేవలం హీరో సెంట్రిక్ మార్కెట్ మీద నడిచే సినిమా కాదు, ఇది కాన్సెప్చువల్ గా నడిచే సినిమా, ఇది ఒక కాంబినేషన్ మీద నడిచే సినిమా. ఇది అన్ని ఎలిమెంట్స్ కలిపి, ఆ ఎలిమెంట్స్ కి రథసారథి దర్శి అయినా కూడా మిగతా ఎలిమెంట్స్ కూడా అట్రాక్షన్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసాం. కాబట్టి మేము వీ వెంట్ లిటిల్ అహెడ్ అండ్ టుక్ ద రిస్క్ ఆఫ్ స్పెండింగ్ లిటిల్ మోర్ ఫర్ ద ఫిల్మ్. కానీ దర్శి ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఈ సినిమా అతను తప్ప ఇంకెవరు, అతను ఎంత కరెక్ట్ అంటే ఇప్పుడు అష్టాచమ్మలో నాని శ్రీని ఎంత పర్ఫెక్ట్ గా సరిపోయారు, అమితుమిలో శ్రీ చిలిపి అంటే మీరు వెన్నెల కిషోర్ తప్ప ఇంకెవరు ఊహించలేరు, అలాగే సారంగపాణి అంటే మీరు ప్రియదర్శన్ తప్ప ఎవరు అంత బాగా చేశాడు. అండ్ దీనిలో మీకు ప్రతి మీకు మోస్ట్లీ మీకు చక్కటి ఒరిజినల్ ఇళ్లలో, నాకు ఎప్పుడు ఒరిజినల్ లొకేషన్ షూట్ చేయడం ఇష్టం, సెట్లు నాకు నచ్చవు కుదరకపోతే తప్ప. సో అందుకని అన్ని ఒరిజినల్ బ్యూటిఫుల్ ఇల్లు పట్టుకున్నాం మేము. అంటే మధ్యతరగతి వాతావరణం వచ్చేవి, చిన్న చిన్న వస్తువులు కూడా మధ్యతరగతి అలాంటివి. తర్వాత ఏమో హోటల్ అంటే వి షాట్ ఇన్ రియల్ హోటల్, ఒక టెర్రస్ లో హోటల్ అంటే వైజాగ్ లో ఒక రియల్ హోటల్లో షూట్ చేసాం. సో అట్లా మాక్సిమం రియల్ లొకేషన్స్ చూడడం వల్ల బడ్జెట్ వేరే రకమైన సాధక బాధకాలు బడ్జెట్ ఈజ్ అన్ కంట్రోల్. బికాజ్ ఏమవుతుందంటే మీకు రియల్ లొకేషన్ లో మీరు ఇలాగే తీయాలి, ఇంక గోడ ఇక్కడ ఉంటే గోడ అక్కడే ఉంటుంది, సెట్ అయితే జరుపుకుంటారు, అందుకని చచ్చినట్టు తీయాలి, మీరు ప్లానింగ్ కూడా అట్లా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మేము సినిమాకి పరిపూర్ణ న్యాయం చేసే ఇది మీకు ప్రతి ఫ్రేమ్ లో కనపడుతుంది. అండ్ దర్శి నా దృష్టిలో అతని కెరియర్ లో నేను కోరుకుంటున్నాను ఇది ఒక మైల్ స్టోన్ అవ్వాలి, మైల్ రాయ్ అవ్వాలి. అయితే బేసిక్ గా ఆలస్యం అమృతం విషయం అంటారు, బట్ మీ సినిమాకి ఆలస్యమే అమృతం. ఈ ఒక్క విషయంలో అమృతం అయిందని కోరుకుంటున్నాను. మాకు డిసెంబర్ లో రావాల్సి ఉందండి 20వ తారీఖు. ఒక పుష్ప అనే ఒక సునామీ వచ్చింది అప్పుడు ప్రపంచం, అందుకని ఆగిపోయాం మేము. ఇంకా జనవరి అంతా ఈ మీకు జనవరి రిలీజ్లు హడావిడి, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్. ఆ తర్వాత మేము వద్దు మనం ఇంకా ఫిబ్రవరి కొంచెం ఊగిసలాడాం, కానీ ఫిబ్రవరి మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, 14 వద్దామా 21 వద్దామా, ఇంకా కృష్ణప్రసాద్ గారు వద్దండి ఇది, ఇంకా ఆయన చూశారు ఫైనల్ కట్ చూసి సమ్మర్కి వెళ్ళిపోదాం అని, సమ్మర్ సినిమా అనిపిస్తుంది నాకు అని నమ్మారు ఆయన. ఇంకా మేము ఇంకా సమ్మర్కి వెళ్ళిపోదాం డిసైడ్ చేసాం. ఎందుకంటే నిర్మాత నమ్మితేనే ఏదైనా మనం ఆయన నేనేం చేయలేను. ఇంకోటి ఆయన కూడా అంటే ఇది కమర్షియల్ గా నా దృష్టిలో 10 మంది రావాల్సిన సినిమా, ఇది యంగ్స్టర్సే, ఇది అమ్మాయిలా చూస్తారు, ఇది లేడీ, ఇది అనేది కాదు, మొత్తం పిల్ల పాప ముసలి మొత్తగా ఇంటిల్లి పాది వచ్చి చూసే సినిమా కాబట్టి వాళ్ళందరూ రాగలిగే సీజన్ లో పెట్టాలి. ఇట్స్ హాలిడే మూవీ. అందుకని అయితే ఇప్పుడు మీరు సునామీ లాంటి పుష్ప వద్దని తెలుసు కూడా డేట్ వేసారు కదా, అంటే ఇంత యూజ్ అవుతుంది అనుకోలేదా అప్పుడు? అలానే లేదండి, వీ థాట్ మేమనుకున్నాం అంటే జనరల్ గా ఒక ఇప్పుడు పుష్ప ఐ థింక్ కేమ్ ఆన్ December 5th అయితే, సో ఒక 2 weeks తర్వాత మనకి ఎంతో కొంత వెసులుబాటు ఉండొచ్చు, థియేటర్ దొరకచ్చు అని ఆశతో వెళ్ళిపోయాము. కానీ ఇప్పుడు ఏ సినిమా అయినా 2 weeks ప్రభంజనం ఉంటుంది. బట్ పుష్ప బీయింగ్ పుష్ప కంటిన్యూడ్ 50 days వరకు వెళ్ళిపోయింది. సో అందువల్ల మేము వద్దులే అని చెప్పి ఆగిపోయాం, అంతమించి వేరే కాదు. అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత అల్లు అర్జున్ గారు లాంటి స్టార్ సినిమా జనరల్ గా మనం ఒక 2 weeks, ఇప్పుడు జనరల్ రియలిస్టిక్ గా 2 weeks ఈజ్ ద పీక్ పీరియడ్, ఆ తర్వాత ఆడదని కాదు, తర్వాత థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది, అంటే కొంత ఎంత తగ్గుతాయి. బట్ ఏమవుతుందంటే తక్కువ అంచనాలు ఏ స్టార్ సినిమాని మనం వాళ్ళ మధ్యలో రాకూడదు, వాళ్ళకి అడ్డు రావడం అనేది ఇట్స్ ఎ కమర్షియలీ బ్యాడ్ ప్లాయ్. సో వీ డిసైడెడ్
లెట్స్ నాట్ బి అడ్వెంచరస్, మొండిగా వచ్చేద్దాం పర్వాలేదు అని అనుకునే ప్లాయ్ ఉండకూడదు అని చెప్పి మేము ఆగాం. అప్పుడు మనం బిఫోర్ దట్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు పుష్ప వస్తుంది ఎలా ఉంటుందంటే మీరు ఒక ప్రిడిక్షన్ ఉంది అప్పటి వరకు మన దగ్గర ఏం లేదు కదా, సో చూసారా తర్వాత? నేను చూడలేదు అది. పుష్ప టూ చూసాను నేను. పుష్ప టూ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్, నాకు అర్జున్ గారి ఫస్ట్ సినిమా ఫస్ట్ పార్ట్ నేను చూసినప్పుడు ఆ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేను ఆయనకు మంచి బుక్ కూడా గిఫ్ట్ ఇచ్చాను. అది యాక్చువల్లీ పుష్ప టూ షూటింగ్, మా సినిమా షూటింగ్ జరుగుతున్నాయి ఆర్ఎఫ్సీలో పక్క పక్క. సో అర్జున్ గారు నేను కలిసి ఆయనకు బుక్ గిఫ్ట్ ఇచ్చి కంగ్రాచులేట్ చేశాను అనమాట. సో నాకు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఇన్ పుష్ప 1 చాలా ఇష్టం. అంటే ఒక సుకుమార్ గారు కూడా నాకు నచ్చిన డైరెక్టర్స్ లో ఒకరు. పుష్ప టూ ఫర్ మీ వాజ్ లైక్ మోర్ దాన్ ద స్టోరీ, ఇట్ వాజ్ లైక్ మీరు ఒక మైకేల్ జాక్సన్ షోకో లేకపోతే ఒక క్వీన్ అని ఉండే రాక్ బ్యాండ్స్ ఉండేవి, ఒక 4 గంటల్లో సోలో షో ఉంటుంది అనమాట. ఐ ఫెల్ట్ పుష్ప టూ వాజ్ మోర్ అల్లు అర్జున్ షో. ఆ థర్డ్ పార్ట్ ఏమొస్తుందో దాన్ని బట్టి ఐ విల్ బి ఏబుల్ టు జడ్జ్ ద సెకండ్ పార్ట్. ఎందుకంటే సెకండ్ పార్ట్ నేను ఎలా ఊహించి వెళ్ళానంటే, ఆయన ఎవరు మన ఫహద్ ఫాసిల్ గారికి ఈయన మధ్య మేజర్ కాన్ఫ్లిక్ట్ అనుకున్నాను, బట్ ఇట్ బ్రాంచ్డ్ ఆఫ్ ఇట్ అనదర్ ఐడియా, ఇది ఆ ఫ్యామిలీ యాంగిల్ వచ్చింది. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సెగ్వే ఇది. దీనికి కంక్లూజన్ థర్డ్ పార్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ టు మీ ఇట్స్ టూర్ డి ఫోర్స్ అంటారు కదా, ఇట్ ఇస్ అల్లు అర్జున్ టూర్ డి ఫోర్స్ అది. సో అంటే మీరు మీ ఊహలకి భిన్నంగా సాగింది ఓ రకంగా చెప్పాలి. ఖచ్చితంగా. బట్ ఎంజాయ్ చేశారా? ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్, టెరిఫిక్ ఫన్. నేను మన సుకుమార్ గారు కలిసినప్పుడు చెప్పాను. బట్ ఇట్ was not a plot driven film. That's what I feel. It's an actor driven, character driven film. అంటే మీకు ప్లాట్ పరంగా పెద్ద మార్పులు చేర్పులు రాలా. ఇతని జర్నీ, ఇతని కుటుంబంతో ఉన్న సమస్యలు, అతనికి రావాల్సిన రికగ్నిషన్, షెఖావత్ తో ఉన్న కాన్ఫ్లిక్ట్, రెండు 2-pronged గా వెళ్ళింది కదా. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. ఐ థాట్ దిస్ ఈస్ అబౌట్ ఒక విలన్ ఎస్టాబ్లిష్ అయింది కదా ఫస్ట్ పార్ట్ లో షెఖావత్, వీళ్ళిద్దరి మధ్యలో ఏ పీక్ వెళ్తుంది అనేది ఎక్స్పెక్ట్. అయితే యాక్చువల్లీ ఇప్పుడు వరకు మీరు చేసిన అందరూ కూడా ప్యూర్ యాక్టర్స్ సార్, అంటే మిగతా వాళ్ళు యాక్టర్స్ అని కాదు. బట్ ఇప్పుడు మీరు చేస్తున్న జటాయు అనేది మొన్న మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడేసరికి అది ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయింది. అది నెక్స్ట్ మోహన్ కృష్ణ గారు ఒక మామూలుగా రావట్లేదు నెక్స్ట్ అని మీరు అన్నారు కదా, అంటే అది మొత్తం ప్రాణం పెట్టి చేయాల్సిన సినిమా అది. అంటే కొన్ని కథలు నేను రాజు గారితో కూడా జోక్ గా అంటూ ఉంటారు. ఆయన కూడా నాకు సార్ ఈ సినిమా చేస్తే రిటైర్ అయిపోవచ్చు సార్ నేనంటే, మీరు ఎలాగంటారండి అని ఆయన కూడా నన్ను అప్పుడే మొదలవుతుంది. కానీ ఏంటంటే నిజంగా అలాంటి సినిమా అండి. అంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఒక మీడియం రేంజ్ సినిమాలు, యాక్షన్ ఫిల్మ్స్ చేశాను. ఎక్కువగా నేను మీడియం టు స్మాల్ ఫిల్మ్సే చేశాను, కామెడీస్, రొమాన్సెస్. బట్ ఇది నేను 2010 నుంచి రాస్తున్న కథ. అంటే ఇది ఎలా ఉంటుందంటే లైఫ్ లో ఒక స్పాన్ అలా పెరుగుతూ ఈ కథ అమ్మో ఇది అంటే నేను ఎవరికి పిచ్ చేయడానికి కూడా భయపడ్డా. ఎందుకంటే ఇది మనం చేయలేము, రిసోర్సెస్ ఉండవు, ప్లస్ నన్ను నమ్మాలి, ఈ రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను అప్పటి నుంచి పిచ్ చేయాలి. 2022లో రాజుగారు విని కథ ఆల్రెడీ మేము చేస్తున్నాం కాబట్టి ఆయన లేదు నేనే చేస్తాను ఈ ఫిల్మ్ అని చెప్పి ఆయన నన్ను, మీరు అప్పుడు నేను వేరే సినిమా అమ్మాయి గురించి మీకు చెప్పాలి చేస్తున్నాను, అది అవ్వగానే మీరు వచ్చేసేయండి మనం స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి 2022లో స్టార్ట్ అయిపోయింది. సో అది పెద్ద ఛాలెంజ్ అండి. ఆ ఛాలెంజ్ని నేను మానసికంగా ప్రిపేర్ అవ్వాలి, శారీరకంగా ప్రిపేర్ అవ్వాలి. అది జరిగితే నేను చెప్పిన ప్రాణశక్తి, ఆత్మశక్తి, జీవశక్తి, 3 శక్తుల్ని ధార పోసి చేయాల్సిన సినిమా అది. అంటే పిచ్ చేయడానికి కూడా భయపడడం. బడ్జెట్ వైజ్ ఒకటి, 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అప్పుడు లేవు మనకన్నీ, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు 10 years లో ఒక డికేడ్ లో మనం నిజంగా అడ్వాన్స్ అయ్యాము, అప్పుడు లేవు. అంటే నేను ఊహించిన ఒక స్కేల్లో అదే ఎగ్జిక్యూట్ చేయాలంటే టెక్నీషియన్స్ మనకు కావాలి, విజువల్ ఆర్టిస్ట్ కావాలి, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టులు కావాలి, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్ కావాలి, సినిమాటోగ్రఫర్స్ అవి చేయగలిగే వాళ్ళు కావాలి, ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్. ఇవన్నీ ఇప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఇప్పుడు మనం చెప్పొచ్చు చేయగలిగే వాళ్ళు ఉన్నారని. ఎస్ సార్. ఇప్పుడు నేను ఇంతకు ముందు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు అందరూ యాక్టర్స్తో చేశారు, అంటే ఇప్పుడు నాని వీళ్ళందరూ కావచ్చు, తర్వాత వాళ్ళతో చేసినా కూడా వాళ్ళందరూ మీకు ఇనిషియల్ డేస్లో తెలుసు కాబట్టి వాళ్ళు మోల్డ్ చేసుకుని చేశారు. బట్ ఇప్పుడు మీరు ప్రభాస్ అని మాట వినపడుతుంది, దీనికి అల్లు అర్జున్ రకరకాల మాటలు వినపడుతున్నాయి. ఖచ్చితంగా ఒక సూపర్ హీరో అయితే కావాలి కదా, ఒక స్టార్తో అయితే చేయాలి. వీళ్ళెవరు కాదు, ఎందుకంటే అవన్నీ పుకార్లు అట్లా వచ్చాయి బయటికి. సో దట్ ఈస్ నన్ ఆఫ్ దెమ్. బట్ ఇట్స్ నాకు లీప్ అండి. అంటే రాజుగారు కూడా లీపే అది. అంటే రాజుగారు ఒక టైప్ ఆఫ్ సినిమాల నుంచి ఆయన వేరే జోన్ ఇది ఆయనకి నాకు కూడా. సో నాకేంటి, ఐ విల్ బి వర్కింగ్ హూఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ బి వర్కింగ్ విత్ ఎ స్టార్. అండ్ స్కేల్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, టెక్నిక్ పరంగా కానీ, అంటే నేను నిజంగా ఏదైతే ఫారిన్ యూనివర్సిటీలో నేర్చుకున్నానో అది దానిలో ఇప్పటివరకు నేను అనుకున్న సినిమాల్లో 20% కూడా తీయాల. ఎందుకంటే నాకు అవకాశం లేదు. 2 నా ప్లాన్ ఏమిటి, ముందు నేను నా ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, నా ప్రేక్షకులతో కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వాలి. నేనేదో యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్తో సినిమాలు తీయడం అంటే
గ్రహణంలాగా మొత్తం తీస్తే నన్ను అసలు కలికిలో లేకుండా పోతాము. ఎస్ ఎస్ ముందర నా ఆడియన్స్ తో నేను ఎంతవరకు మాట్లాడగలను, వాళ్ళకి కావాల్సింది ఇస్తూ నేను చెప్పగలిగింది ఎంత చెప్పగలుగుతాను అనే దానికి ఒక 20 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయగలగాలంటే స్కేల్ పెంచి నేను ఏదైతే నిజంగా టెక్నికల్ గా నేర్చుకొచ్చానో నా ఎస్థెటిక్ ని ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళగలిగే ఒక మన నిజమైన రూటెడ్ మన మిథాలజీ నుంచి ఎటువంటి హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్లు యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మన లోకల్ ట్రెడిషన్ నుంచి పుట్టిన ఒక యాక్షన్ అడ్వెంచర్ క్రియేట్ చేయగలనా అనేది ఇప్పుడు నాకు ఛాలెంజ్. దానికి సంబంధించిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, అవైలబుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం చెప్తే ఎగ్జిక్యూట్ చేయగలిగే టెక్నీషియన్స్ ఉన్నారు, నేను చెప్పగలగాలి, అది నాకు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అందుకే వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు. కాబట్టి నౌ ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ దట్ ఎస్ రాజు గారు కూడా వీ కెన్ డూ ఇట్ నౌ ప్రాపర్లీ. అంటే రాజు గారు అంటే ఎవరైనా తేగలరు ఏ హీరో అయినప్పుడు, మీరేమో ప్రభాస్ గారు కాదంటున్నారు, అర్జున్ గారు కాదంటున్నారు, అసలు అట్లీస్ట్ టాలీవుడ్ నుంచి ఉంటారా లేదంటే లేదండి మొత్తం ఎవరు అంటే ఇప్పుడు ఈ సినిమా అవగానే మేము కూర్చొని చర్చించి ఏంటని ఫైనలైజ్. అదే సార్, అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు సినిమా అనేది ఏంటంటే అంతకుముందు టాలీవుడ్ ఇలా ఉండేది, తర్వాత సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అయిపోయింది. లేదు తెలుగు సినిమా కింద తీయాలని నా కోరిక. తెలుగు సినిమా ఇది అస్సలైన తెలుగు సినిమా కింద అవ్వాలి. ఇది మంచి తెలుగు సినిమా, తెలుగులో తెలుగు రైటర్ బ్రెయిన్ నుంచి పుట్టిన ఐడియా అవ్వాలి ఇది. నేను తెలుగు వాడిని కాబట్టి ఒక తెలుగు దర్శకుడుగా నాకు తీయాలి సినిమా. ఎందుకంటే ఇట్లాంటి మనకి పౌరాణికాలు తెలుగు వాళ్ళే అన్వేషణ చేయండి. మీకు భారతదేశంలో ఇది పౌరాణికం కాదు, బట్ పౌరాణిక టచ్, మిథలాజికల్ టచ్ ఉండాలన్నా, ఒథెంటిక్ మిథలాజికల్ టచ్ ఉండాలన్నా మన తెలుగు వాళ్ళని మించి ఎవరు తీలే ఇప్పటి వరకు సినిమాలు. మీకు మన మాయాబజార్లు తీసుకున్నా ఎన్ని మనం తీసిన పౌరాణికాలు జానపదాలు నాకు తెలిసి భారతదేశంలో ఇంకే భాషలో లేవు. సో అందుకని ఇది మంచి మన తెలుగు సినిమా సిసలైన తెలుగు. అఫ్ కోర్స్ తర్వాత వేరే భాషలోకి ట్రాన్స్లేట్ అవ్వచ్చు, డబ్ అవ్వచ్చు, బట్ ఇట్ షుడ్ బి ఎ తెలుగు ఫిల్మ్. ఓకే, నాట్ పాన్ ఇండియా. అంటే నేను అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ పాన్ ఇండియా ఫిల్మ్ అండి. తీసిన తర్వాత అది పాన్ ఇండియా అవుతుంది, బట్ పాన్ ఇండియా స్టోరీ ఇది. ఖచ్చితంగా అక్రాస్ కల్చర్స్, భాషలకు అతీతంగా, సంస్కృతులకు అతీతంగా, కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ అపీల్ అవ్వగలిగే కథ. నేను నమ్మేది ఏంటంటే వాట్ ఈజ్ మోర్ లోకల్ ఈజ్ మోర్ యూనివర్సల్. ఎంత స్థానికమైతే అంతా ప్రపంచం అందరికీ అర్థం. అది ఈ కథ మన దగ్గర పుట్టిందంటేనే వాళ్ళకి ఆకర్షణ. అలాంటి కథని చెప్తాను. పాన్ వరల్డ్ అపీల్ ఉండే కథ తీయడం మాత్రం మంచిగా మన టైప్ లో తీయాలి. అంటే నేను అది మాస్ అని కాదు, ఆ మాస్ ఎలిమెంట్స్ వేరే రకమైన మాస్ ఎలిమెంట్స్ ఉండే సినిమా ఇది. అంటే సామాన్య వ్యక్తులకు కూడా చదువు ఏమీ అక్కర్లేదు, కానీ ఆ ఎమోషనల్ హై చాలా ఉంటుంది. అయితే ఈ విషయానికి వచ్చేసరికి, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ప్రియదర్శి హీరో అయినా కూడా ఏంటంటే వెన్నెల కిషోర్ గారు కూడా ఆల్మోస్ట్ హీరోలా కనిపిస్తున్నారు. అంటే 50 days ఆయనతో చేసిన సినిమా 65 రోజులు 50 రోజులు ఆయన ఉన్నాడు. 50 రోజులు ఉన్నాడంటే ఆల్మోస్ట్ ఒక పాటలు తప్పించి మిగతా అన్ని సీన్లో ఉన్నట్టు, ఒక పాటలో కూడా ఉంటాడు. సో మరి ఆయన అంటే కమర్షియల్ వైబిలిటీ కోసం రాసుకున్నారా? అంటే ఎందుకంటే వెన్నెల కిషోర్ అనే వ్యక్తి కరెక్ట్ గా వాడుకుంటే సినిమా నిలబెట్టేస్తారు. అసలు కిషోర్ ఈజ్ అ గోల్డ్ మైన్. సరిగా వాడుకోవట్లేదు ఈ మధ్యన. అవును, అంటే సినిమాని రెస్క్యూ చేసే వాళ్ళ కింద వాడుతున్నారు వాళ్ళని, కానీ వాళ్ళకంటూ ఒక పాత్ర రాయడము వాళ్ళని దృష్టిలో పెట్టుకుని. దీనిలో అతను ఒక ఆటోమొబైల్ కంపెనీలో సర్వీస్ కన్సల్టెంట్ అతని పాత్ర. సో అతనికి నేనే రాసాను, అతను ఏ మాట మాట్లాడినా దానికి కార్ ఆటోమొబైల్ రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నా ఓ మై గాడ్ అంటే నీ గాడ్ ఏమో నాకు మడ్ గాడ్ ఉడిపోయినట్టుంది రా, అదొక డైలాగ్. అంటే పంచర్ టైర్ మార్చిన తేలిక చెప్తున్నావు, పంచమహాపాతకాలు చుట్టుకుంటారా అంటే. సో ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు అతని జీవితం. అరే అలా ఎక్కువ తింటే సైలెన్సర్ జామ్ అవుతున్నాడు, ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి ఒక పాత్ర నేను రాసుకున్నప్పుడు అది కిషోర్ అనుకోనండి. ఫస్ట్ బడ్జెట్ పరంగా కిషోర్ ఇస్ స్టార్ కామెడీ. సో నేను కృష్ణప్రసాద్ గారితో ఒకటి చెప్పాను, సార్ కిషోర్ అయితే బాగుంటాడు, కానీ కిషోర్ మీరు అఫోర్డ్ చేయలేనంటే ప్రాబ్లం లేదు. కిషోర్ కి నాకు పని చేయాలి ఉంటుంది ఇప్పుడు. కిషోర్ కూడా సార్ నేను ఐఎమ్ దేర్ అన్నట్టు కానీ నేను చెప్తానండి కిషోర్కి, కిషోర్ వీ కాంట్ అఫోర్డ్ యూ అని. మీరు అమోహమాట పడద్దు, వేరే మంచి నటులు చాలా మంది ఉన్నారు కమెడియన్స్, వాళ్ళతో చేద్దాం మనం. కుర్రాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం నాకు ఎప్పుడు చాలా ఇష్టం. ఓకే అన్నారు, కానీ లేదు అన్న కిషోర్ అయితే బాగుంటాడు. కిషోర్ బాగుంటాడండి, అద్భుతంగా ఉంటాడు, నాకు తెలుసు అది. అతను వస్తే అతను వాల్యూ అడిషన్ కూడా ఎవరు మ్యాచ్ చేయలేరు. బట్ కాల్ ఈజ్ యువర్స్ అన్న, లేదా ఐ విల్ గో ఫర్ హిమ్ అన్న. అంటే ఇప్పుడు మనం ఒక కథ మీరే రాసుకుంటానని చెప్పారు, రాసుకున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకుంటాను. నేను అట్లా రాయను. నేను రాసిన తర్వాత ఆర్టిస్ట్ ని ఫస్ట్ ఇతను. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మన కథ రాసి వీళ్ళని రాస్తే వాళ్ళు దొరకలేదు అనుకోండి, ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మేనరిజమ్స్ దృష్టిలో పెట్టి ఏమైనా రాసేసారు అనుకోండి, మీరు అవన్నీ మార్చుకోవాలి. సో నేను ముందర పాత్ర రాస్తా, ఈ పాత్ర ఆటోమేటిక్ యాక్టర్ వచ్చినప్పుడు ఆ మేనరిజమ్స్ అతను తీసుకొస్తాడు పాత్రకి. రివర్స్ కష్టము. ఇప్పుడు కిషోర్ ఎప్పుడైతే ఈ పాత్ర చేశాడో తనవన్నీ కొన్ని తీసుకొచ్చాడు దానిలోకి పర్ఫార్మెన్స్ లో, విచ్ ఇస్ బ్రిలియంట్. ఆయన ఎప్పుడైతే ఓకే అన్నారో నేను కిషోర్ దగ్గరికి వెళ్ళి కిషోర్ కాల్ చేయగానే ఆల్వేస్ మోర్ దెన్ హ్యాపీ టు వర్క్.
ఇప్పుడు మీరు ఆ సినిమా చూస్తే అంటే ఒకటికి 10 రెట్లు కిషోర్ అనేవాడు ఎక్కడ తీసుకెళ్తాడు పాత్రని అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ డేట్ మంచి డేట్ కాదన్ను, బట్ కాకపోతే ఏంటంటే ఇలాంటి సినిమాలు ఏంటంటే సార్ ఫస్ట్ వీక్లోనే వచ్చేస్తారు, అలా కాదు, ఒక 2-3 వీక్స్ థియేటర్స్ లో ఉంటే మీకు ఒక ఇది, బట్ కాకపోతే దీని నెక్స్ట్ వీకే నాన్ ఇది హిట్ 3 ఉంది కదా, మరి ఇంకా అంటే మాకు వచ్చిన దాన్ని బట్టి మేము దూసుకెళ్ళడం తప్ప వేరే ప్లాన్ లేదండి. పైగా నాని ఈజ్ లైక్ మై ఓన్ చైల్డ్ క్రియేటివ్లీ, సో అందుకని తన సినిమా కూడా తన సినిమాతో పాటు నేను నాలకి ఏంటంటే నాని సినిమాకి ఓపెనింగ్స్ విల్ బి ఫెంటాస్టిక్, సో ఆ ఓవర్ఫ్లోస్ అని మాకే రావాలి అని కోరుకుంటున్నా. అంటే అది దొరకలేదు అనుకోండి, నెక్స్ట్ మేమే ఉంటాం కదా, సో హోప్ఫుల్లీ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. ప్లస్ అది కూడా అదొక జానర్ ఫిల్మ్, సో ఇట్స్ వైలెంట్ ఒక కరెంట్ జానర్ ఫిల్మ్ కాబట్టి అది చూస్తూ కూడా అది చూసిన తర్వాత లేకపోతే అది టికెట్లు దొరకకపోతే మాదో లేకపోతే ముందర కుటుంబాలు ఇది చూసి దాని తర్వాత ఏ విధంగా మాకైతే అడ్వాంటేజ్ ఉంటుందో నాకు అనిపిస్తుంది. సో ఐ వాంట్ నానీస్ ఫిల్మ్ టు బి ఏ బ్లాక్ బస్టర్, బట్ అవర్స్ విల్ బి అదే ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివిటీ అంతే. ఆ రక్తపాతం చూసి వచ్చి మా దాంట్లో స్నానం చేసి వెళ్ళిపోవడం. అయితే మొత్తానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్ గా వస్తున్నారు, ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంది. మీరు ఆ ట్రైలర్ రిలీజ్ చేయడం ఏదైతే ఉందో అది మాత్రం ఫెంటాస్టిక్ గా కట్ చేశారు. సినిమా అలా ఉంటే కనుక ఖచ్చితంగా హిట్ అవుతుందని ఒక నమ్మకం అయితే అలాగే ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఊపిరి సల్పనంత స్పీడ్ గా ఓకే జస్ట్ 1 hour సెకండ్ హాఫ్ ఉంటుంది మా సినిమాది, చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే ఫస్ట్ హాఫ్ అంతా మీకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ స్టోరీ డ్రివెన్ హ్యూమర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇన్సిడెంట్ హ్యూమర్ ఉంటుంది. సో ఇట్స్ అన్ని రకాల హ్యూమర్, సాధారణంగా అన్ని సినిమాలో మనకు కుదరదు. ఇప్పుడు అమిత్ మీ మొత్తం ఇన్సిడెంటల్ గా ఒక రోజు జరుగుతుంది. అష్టాచెమ్మ ఇది అష్టాచెమ్మ లాస్ట్ 25 నిమిషాలు ఎలా ఉంటుందో ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అలా ఉంటుంది. సూపర్. అది లాస్ట్ 25 ఫస్ట్ హాఫ్ మిమ్మల్ని తీసుకొచ్చి ఒక చోట పెడుతుందండి, అక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ పరిగెడుతుంది. అదే మీరు అన్నట్టు అష్టాచెమ్మ లాస్ట్ 25 నిమిషాలు అలా ఉంటేనే ఒక అద్భుతమైన విజయం సొంతం చేస్తారు. సో ఇది సెకండ్ హాఫ్ మొత్తం అలా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం అన్నారు కాబట్టి దానికి డబుల్ రిజల్ట్ అనేది ఈసారి చూసే అవకాశం ఉంది. సో వేసవకాలం ఏంటంటే బయట ఎండలు బాగా ఉన్నాయి, సో ఈ సినిమా థియేటర్ లో మాత్రం నవ్వులు అంతకన్నా ఇంకా బాగుంటుంది, కొంచెం తొందరగా తీసుకొస్తుంది ఈ సినిమా నేను కోరుకుంటున్నాను. నవ్వుల మాన్సూన్. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ వైపు అయితే కనిపిస్తుంది సార్, హిట్ అవ్వాలని చెప్పి. ఎందుకంటే మీలాంటి డైరెక్టర్లకి హిట్ వస్తే ఏంటంటే నెక్స్ట్ దాన్ని కూడా ప్రేక్షకులకి ఇవ్వాలని చెప్పి ఇంకా బాధ్యతగా ఇంకో నేను చెప్పాను కదా మన ఈ సినిమానే మన నెక్స్ట్ సినిమా కాలింగ్ కార్డ్. సో అందుకని ఐ హోప్ దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ కాలింగ్ కార్డ్ అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మీరు జటాయు కాబట్టి జటాయుకు ప్రస్తుతం అనుకుందాం సార్, మనకి తెలియదు. ఐ వుడ్ వాంట్ ఇట్ టు బి జటాయు ఇఫ్ ఇట్స్ పాసిబుల్, నథింగ్. ఎందుకంటే రాజు గారు ఒకసారి అన్నారంటే అది అయిపోద్ది. పైగా ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన 20 years ఎస్విసి ఇంటర్వ్యూలో కూడా నేను ఇప్పటివరకు నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అని ఎక్కడా చెప్పలేదు, దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. పర్సనల్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు అండ్ దానిలో కూడా చెప్పారు. ఆయన అంత ఇష్టపడుతున్నారు ఆ కథని, కానీ నమ్ముతున్నారు ఆ కథని. సో అది నా బాధ్యత కూడా పెంచుతుంది అది, దట్ ఐ హావ్ టు డూ జస్టిస్ టు దట్ ట్రస్ట్. అంటే వేరే వాళ్ళు చెప్తే ఏమో కానీ రాజు గారు చెప్తే, ఎందుకంటే ఆయన జడ్జ్మెంట్ మీద నమ్మకం, ఆయన కథలు నమ్మే వ్యక్తి, ఆయన కూడా నమ్మే వ్యక్తి కాబట్టి 100% ఆబ్వియస్ గా మీకు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆయన నమ్మడమే కాదు, ఆయన చెప్పిన మాటలు మేము కూడా నమ్ముతాం కాబట్టి ఇంకెక్కువ హోప్. కథ పరంగా అసలు డోకా లేదండి దానికి, 100% ఇట్ బి గ్రేట్ స్టోరీ. మేము ఎంత ఒళ్ళు దగ్గర పెట్టి తీస్తాము, ఎంత జాగ్రత్తగా ప్రాణం పెట్టి తీస్తాం అనేది ఇంకా. సో చాలా క్యూరియస్ గా ఉంది, చిన్న లీక్ ఇస్తే బాగుండేది. మీరు అసలు ఏమి లీక్ ఇవ్వట్లేదు. అసలు లీక్ ఏమంటే న్యూస్ ఇవ్వాలి నాకు ఉంది, కానీ వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తారు. సో ప్రస్తుతానికి అయితే సారంగపాణి జాతకం, మీ జాతకం మార్చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సారంగపాణి. థ్యాంక్ యూ సో మచ్.